కానీ అక్కడే ఉంచాను ఫ్యాన్ కింద. కనుక ఈ సమయంలో దైవజనులు థామస్ అయ్య గారు వారి యొక్క సందేశాన్ని మనకు అందించాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నన్ను ఎంతో ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు జాషువా గారికి, కుటుంబానికి, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రికాల సమయంలో మరొకసారి ఈ చివరి కూడికలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనస్తున్నై ఉంటున్నాను. దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త, దానికి ముందుగా తీసి పెట్టుకోండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మరి ఈరోజు నేను గత రాత్రి నా కుటుంబ సాక్ష్యాన్ని చెప్పాను. ఈ రాత్రి జైల్లో దేవుడు జరిగిస్తున్న పరిచర్య ఎట్లాగుంటుందో అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మొట్టమొదట మా నాన్నగారు ఖైదీల మధ్య సేవ ప్రారంభించారు. మా నాన్నగారితో నేను చిన్నపిల్లవాడిగా కూడా వెళ్ళి ఖైదీలకు వాక్యం చెప్తుంటే నేను రిఫరెన్స్ చదివేవాడిని. ఎందుకో దేవుడు అట్లాగా మంచి తరబీదు ఇచ్చాడు. మా నాన్నగారు 1980 సంవత్సరంలో మరి ప్రభు పిలుపు అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆ తదుపరి ఆ సేవా పరిచర్యని దేవుడు నాకు అప్పగించాడు. 83వ సంవత్సరంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను దేవుని సేవను ప్రారంభించాను. మరి అప్పటి నుంచి జైల్లో సేవ ఎట్లా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. కరుడు గట్టిన నేరస్తులు, మూర్ఖులు, కోపోద్రేకులు జైలుకి వచ్చి కూడా నేను మళ్ళీ వెళ్ళి 2 ముగ్గురినో చంపాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళ పగ చల్లారక ఇంకా కొంతమంది మాకు దొరకలేదు అనే విధానంలో ఉంటారు. చెప్పాలంటే జైల్లో సేవ అంటే సైతాను ఇంటికి వెళ్ళటమే, అది సైతాను గృహం మాట. అలాంటి స్థలంలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని కత్తి పట్టుకుని జైలుకు వచ్చిన వారు బైబిల్ పట్టుకుని బయటికి వెళ్ళేలాగా దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. మరి గత రాత్రి చెప్పాను, జైల్లో వాక్యం చెప్పడం నాకు చాలా తేలికే, కానీ బయట ఉన్న వారికి చెప్పడమే కొంచెం కష్టం అని చెప్పా కదా. ఎందుకంటే జైల్లో ఉన్నవారు పట్టబడ్డ దొంగలు, బయట ఉన్నవారు పట్టబడని దొంగలు. కాబట్టి విన్నట్టుగానే ఉంటారు, వినరు. అర్థమైందా? విన్నట్టుగానే ఉంటారు కానీ వినరు మాట. ఒకసారి ఒక చోట వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ ముసుకేసుకుని నిద్రపోతుంది నా ఎదురుగుండా. ఏమ్మా నిద్రపోతున్నావేంటి అన్నా. ఊరుకోండి అయ్యగారు, మీకోసం ప్రార్థన చేస్తున్నానండి అంటుంది. ఎంత పెద్ద దొంగ చూడండి. వాక్యం వినే సమయంలో వాక్యం వినాలి, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి కదా. కాబట్టి బయట దొంగలకు చెప్పడమే కష్టం. సరే, దేవుని బిడ్డలారా, మరి జైల్లో కరుడు గట్టిన నేరస్తులు మారిన సాక్ష్యాలు తెల్లవార్లు చెప్పమంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీలో కొంతమందికి బాగా తెలిసిన సాక్ష్యాన్ని మాత్రమే మీతో పంచుకుంటా. 1993వ సంవత్సరంలో చిలకలూరుపేట దగ్గర
సాతులూరు చలపతిరావు, గంటెల విజయవర్ధనరావు అని ఇద్దరు యవనస్తులు, 18-19 సంవత్సరాల వయసున్న ఇద్దరు యవనస్తులు ఒక పెద్ద నేరం చేశారు. ఏం నేరం చేశారని, అందులో ఒకడికి 2,000 రూపాయలు కావాల్సి వచ్చాయి. 2,000 రూపాయలు సంపాదించడానికి ఎట్లాగా అని వాడు ప్లాన్ చేసి, ఇంటి దొంగతనాలు చేయలేం మనం, అలాగని బ్యాంకు దోచుకోలేం, కాబట్టి దారి దోపిడీ చేస్తే బాగుంటుంది అని చెప్పి దారి దోపిడీ చేయటానికి వారు ప్లాన్ చేసుకున్నారు. ఎలా చేయాలి దారి దోపిడీ అంటే, ఆ బస్సు వెళ్ళే ప్రాంతం నిర్మానుష్యంగా ఉండాలి, ప్రజలెవరు ఉండకూడదు. అలాంటివి ప్రాంతాన్ని ఎన్నుకుందామని గుంటూరు పట్టణస్తులు వీళ్ళు గుంటూరు నుంచి తిన్నగా నరసరావుపేటకు వెళ్ళారు. మొదటి సినిమా చూసి 11 గంటలకి బస్ స్టాండ్కి వస్తే హైదరాబాద్ టు చిలకలూరుపేట వెళ్ళే బస్సు, హైటెక్ బస్సు. ఇప్పుడంటే వాల్వాలు వచ్చినాయి, కానీ అప్పుడు అదే పెద్ద గొప్ప బస్సు. ఆ బస్సు హైదరాబాద్ నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇద్దరు ఎక్కారు. బస్సు నడుస్తూ ఉంది. వాళ్ళు అనుకున్నట్టుగానే జనసంచారం లేని నిర్మానుష్యమైన ప్రాంతానికి రాగానే వాళ్ళ దగ్గర కత్తులు కటారాలు ఏం లేవు, కానీ ఒక టిన్ నిండా పెట్రోల్ పట్టుకెళ్ళారు. ఆ పెట్రోల్ బస్సులో పోస్తే బస్సు డ్రైవర్ ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంత పెట్రోల్ వాసన వస్తుంది అని. గబగబా లైట్లు వేస్తే, మేమే పోసాం, బస్సు పక్కన పెట్టు అనగానే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. రాత్రి 2 గంటల సమయం. అందరికీ మెలకు వచ్చింది. ఏంటి బస్సు ఎందుకు ఆపారని అడుగుతుంటే, అప్పుడు వాళ్ళు నిలబడి చెప్తున్నారు, మేమే ఆపాం, మర్యాదగా మీ మెడలో గొలుసులు, చేతికున్న గాజులు, మీ చెవులుకున్న దుద్దులు, మీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు పట్టుకొచ్చి మా దగ్గర పెట్టండి, లేకపోతే బస్సు కాల్ చేస్తాం, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని వాళ్ళని భయభ్రాంతులు చేస్తుంటే, ఎవరు బంగారం ఎవరు ఇచ్చేస్తారమ్మా, కష్టపడి సంపాదించుకున్నది. అది ఆలస్యం అవుతుందని చెప్పి, ఒరే ఇలా కాదురా, నువ్వు బస్సులో ఉండి నేను బయటికి వెళ్ళి బస్సు మీద పోస్తానని బస్సు మీద పోస్తున్నాడు. ఈలోగా బస్సులో ఉన్న వ్యక్తిని పట్టుకుందామని బలమైన వ్యక్తులు పరిగెత్తుకుంటూ వస్తుంటే, వాడి చేతిలో అప్పుడే అగ్గిపెట్టి రెడీగా ఉంది. మరి ఏం జరిగిందో, అగ్గిపుల్ల గీసాడో లేదు, కానీ బస్సు ఫైర్ అయిపోయింది. ఎవరి సీట్లో వాళ్ళే, ఇంకా బయటికి రావటానికి లేదు, సీట్లు అలాగే కాలిపోయారు. చాలా ఘోరమైన నేరం అది. అది చూసిన వారు అప్పుడంటే సెల్ ఫోన్ లేవు, మీడియా లేదు, అంతా ప్రింట్ మీడియా, అంటే పేపరే తప్ప ఇలాగ యూట్యూబ్లు, వాట్సాప్లు లేవు కదా. అప్పుడు కూడా కొంతమందికి టీవీలు ఉండేవి. సరే, ఏదైనా సరే వాళ్ళని 24 గంటలు పట్టేశారు. పట్టేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు కోర్టుకు వచ్చిన తర్వాత రిమాండ్కి రాజమండ్రి పంపించారు. చాలా పకడ్బందీగా, దొరికితే చంపేసేలాగా ఉన్నారు బయట వాళ్ళని. అలాంటిది పెద్ద బందోబస్తు, సంఖ్యలు కాళ్ళకి, మెళ్ళకి, చేతులకి వేసి రాజమండ్రి తీసుకొచ్చారు. రాజమండ్రి నుంచి కోర్టుకి తిప్పుతూ ఉన్నారు. జిల్లా కోర్టులో ఉరిశిక్ష వేయమని జడ్జి గారు తీర్పు చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి అప్లై చేసుకున్నారు. హైకోర్టుకి అప్లై చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి హైకోర్టులో కూడా ఉరిశిక్ష పడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ తెగించి, రే మనం ఎలాగ చచ్చిపోతాం కాబట్టి ఎందుకు మనం భయపడాలి, ఎవరికి భయపడాలి, సూపరింటెండెంట్కి అసలు భయపడక్కలే, మనకి ఏది కావాలని పట్టుకొచ్చి మన కాళ్ళ దగ్గర పెట్టమని చెప్దాం అని సూపరింటెండెంట్ గారిని బెదిరించడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో సూపరింటెండెంట్ గారు నా సేవా పరిచర్యలు చూస్తున్నాడు కాబట్టి ఎంతోమంది కరుడు గట్టిన నేరస్తులు మారటం ఆయన చూశాడు కాబట్టి ఆయన నన్ను పిలిచాడు. పిలిచి, బాబు, జైల్లో 2 ఉరిశిక్ష పడ్డ వాళ్ళు ఉన్నారు, నీకు తెలుసా అన్నాడు.
అయ్యా తెలుసు కానీ ఎప్పుడు చూడలేదండి అన్నా. ఎందుకు చూడలేదంటే వాళ్ళని జైల్లో మరొక జైలు ఉంటుంది, అంతటి భయంకరమైన జైల్లో వాళ్ళని పెడతారు. వాళ్ళిద్దరూ ఎలాగుంటారో 2000 మంది ఖైదీలకు తెలియదు. వీరిద్దరు ఎలాగుంటారో 2000 మంది ఖైదీలకు తెలియదు. అంతటి బందోబస్తులో వారిని పెడతారు. అలాంటి స్థలానికి ఎవరిని పంపరు. కానీ సూపరింటెండెంట్ గారు నా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, నిన్ను నమ్ముతున్నాను నేను, నువ్వు ఎలాగ వాళ్ళ హృదయాలను మారుస్తావో నాకు తెలియదు, వాళ్ళు చాలా మూర్ఖులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, నన్నే బెదిరించేంత గొప్పోళ్ళుగా అయిపోయారు వాళ్ళు అని ఆయన నన్ను పంపించాడు. సరే నేను ప్రార్థన చేసుకున్నాయా వెళ్తానండి అని ఆదివారం మొట్టమొదటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దేవుని వాక్యం చెప్దాని వెళ్తే నా చేతిలో బైబిల్ చూసి, ఒరేయ్ ఏదో నీతులు చెప్పడానికి వచ్చాడు, మాకేం చెప్పక్కర్లేదు, మాకేం అక్కర్లేదు అన్నారు. అప్పుడు నేనేం బాధపడలేదు, జాలిపడి సరేనమ్మా కూర్చోండి అని వాక్యం తీయకుండా కొన్ని ఉపమానాలు చెప్పి వాళ్ళ మనసును బంధించా. అలాగే మళ్ళీ ఆదివారం వెళ్ళి ఇలాగా 6 నెలలు పట్టింది ఒక వ్యక్తి మారటానికి. ఆ ఒక వ్యక్తి ఏమన్నాడంటే, రేయ్ ఎడం పక్కన దొంగతో కుడి పక్క దొంగ మాట్లాడినట్టు, రేయ్ అసలు మనల్ని పలకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? మన మీద జాలి పడినవాడు ఉన్నాడా? ఎంత ప్రేమగా మన దగ్గరికి వస్తున్నారా? ఆయన మన నుండి ఏమన్నా ఆశిస్తున్నారా? ఏమీ ఆశించట్లేదు కదా. మనం ఏమైనా కుర్చీ వేసి కూర్చోమంటున్నామా? మనలాగే కింద కూర్చున్నాడు ఆయన. ఆయన చెప్పే మాటలు నా హృదయాన్ని హత్తుకుంటున్నాయి. కాబట్టి నేను పేపర్ చదవను, టీవీ చూడను, నాకేం వద్దు అని ఒక ఆదివారం నన్ను బైబిల్ అడిగాడు. బైబిల్ ఇచ్చాను. ఇంకా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాడు. అలా కొంతకాలానికి ఇతనికి చెప్పే మాటలు పక్కోడు కూడా అంటుకున్నాయి. వాడు కూడా మనసు మార్చుకుని మరి వాడు కూడా కూర్చుని వాక్యం వింటున్నాడు. ఇలాగన హైకోర్టులో ఉరిశిక్ష పడింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. నేను చెప్పే వాక్యం అందు విశ్వాసం ఉంచి మేము దేవుడిని నమ్ముకుంటామని దేవుడిని నమ్ముకున్నారు. చాలా విశ్వాసంగా ఉంటున్నారు. మూర్ఖత్వం పోయింది, సాధుత్వం వచ్చింది. సూపరింటెండెంట్ గారిని కూడా గౌరవిస్తున్నారు. ఇలాగ ఉంటుండగా వాక్యంలో ప్రార్థనలో ఎదుగుతున్నారు. అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టులో కూడా ఉరిశిక్ష పడిపోయింది. ఇంకా వాళ్ళకి వేరే దారి లేదు, ఉరి తీసేస్తారు. ఒక ఆదివారం నేను లోపలికి వెళ్తే నన్ను చూసి బోర్ని ఏడ్చారు. ఏం జరిగిందమ్మా అని అడిగా. మీకు తెలీదా అండి అన్నారు. అరే ఏం జరిగింది చెప్పండి అన్నా. మరి మీరు పేపర్ చదవలేదని అడిగారు. ఆదివారం నేను పేపర్ చదవనయ్యా, నాకు టైం ఉండదు అని చెప్పాను. సరే ఏంటి సంగతి అంటే, అయ్యా మాకు సుప్రీంకోర్టు కూడా ఉరిశిక్ష వేశారు, ఇక మమ్మల్ని ఎప్పుడో ఉరి తీసేస్తారండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు చావర్రా అని చెప్పా. మీరు చావరని చెప్పా. వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి మేము చావమా? ఎవరు చెప్పారండి మీకు అని దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి జరిగారు. అప్పుడు నేను చెప్పాను, నాకు దేవుడు చెప్పాడన్నా. దేవుడు చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు అని ఇంకా ఆతృతగా నా దగ్గరికి చేరుకుని ఉన్నారు. అప్పుడు దేవుడు ఎప్పుడు చెప్పాడో ఎక్కడ చెప్పాడో మీకు చూపిస్తాను అని బైబిల్ తీయండి అని చెప్పి యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం స్పష్టంగా చదవాలి, కంగారు కాకుండా 11వ వచనం. అమ్మా 31:11 యెహెజ్కేలు
31వ అధ్యాయమేనా? 33 తీయండి అమ్మా. 31:13 చదివారా? ఎన్నో వచ్చినమ్మా? 33:11 రైట్. కాగా, నేను ఎలా చదువుతున్నా, మీరు ఎలా చదువుతున్నారు? కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు తిప్పుకోండి, మారు మనసు పొందండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ మాట వినగానే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఏమన్నాడు దేవుడు? ఏమండి? కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు, అవసరమైతే నా జీవాన్ని మీకు ఇస్తాను, మీ మరణాన్ని నేను తీసుకుంటా. నా జీవము తోడు దుర్మార్గుడు, ఏమండి? దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. అంటే దుర్మార్గుడు చచ్చిపోవడం దేవునికి సంతోషం కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకోండి, మారు మనసు పొందండి. మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ మాట చదవగానే వాళ్ళ కళ్ళలోంచి నీళ్లు తిరిగిపోతున్నాయి. అరే, ఎంత గొప్ప మాట అండి! దుర్మార్గుడు చనిపోవడం దేవునికి ఇష్టం లేదా? అవును, దుర్మార్గుడు చనిపోతే దేవుడు సంతోషపడ్డు, ఆయన బాధపడుతున్నాడు. ఎందుకని? దుర్మార్గుడు చనిపోతే నరకానికి పోతాడు, మంచివాడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాడు. కాబట్టి మీరు ఎందుకు మరణం నొందుతారు అని ప్రభు అడుగుతున్నాడని చెప్పగానే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అప్పుడు చెప్పారు, అబ్బాయి, మరి ఎవరు చనిపోవడం దేవునికి ఇష్టం అని అడిగారు. ఎవరు చనిపోవడం ఇష్టం అమ్మా దేవునికి? చెప్పండి, ఎవరు చనిపోవడం ఇష్టం? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఆయన భక్తులు చనిపోతే తిన్నగా దేవుని దగ్గరికి వెళ్తారు. దుర్మార్గుడు చనిపోతే అగ్ని ఆరదు, ఉరుగు చావదు, ఏడుపులు పళ్ళు కొరుకుతూ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మో, మేము నమ్మిన దేవుళ్ళు అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటున్నారు, దుర్మార్గులను చంపడానికి వచ్చాం, మంచివాళ్ళని కాపాడడానికి వచ్చాం అంటున్నారు అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, మంచివాడు ఎవడున్నాడు రా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అప్పుడు దేవుడు మీకోసం చనిపోతాడు, మీకు మరణం ఉండదని చెప్పా. అయ్యా, మాకు మరణం ఉండదా? ఎలాగ ఉండదండి అని అడిగాడు. అప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పి వాక్యం చెప్పా. ఈలోగా వాళ్ళని ధైర్యపరుస్తున్నాను, బలపరుస్తున్నాను. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. ఈ ఇద్దరు తరపున తల్లిదండ్రులు, బంధువులు కలిసి, అయ్యా, మా వాళ్ళు ఎప్పుడూ నేరం చేయలేదు, ఇదే మొట్టమొదటిసారి, మీరు క్షమించాలండి, ఉరి శిక్ష తీసేసి జీవితాంతం జైల్లో ఉండేలాగా మీరు శిక్ష విధించండి అని చెప్పి వాళ్ళు రాష్ట్రపతికి
విన్నపం చేసుకున్నారు. అప్పుడు గౌరవనీయులు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతి. ఆయనకి అప్పటికే ఎన్నో టెలిగ్రామ్స్ వెళ్తున్నాయి. వాళ్ళిద్దరికీ కన్నా ఉరిశిక్ష తప్పిస్తే మా గురేయండి అని ఎంతో బాధగా చనిపోయిన వాళ్ళ తాలూకోళ్ళంతా కూడా వాళ్ళకు ఉరిశిక్ష వేయమని గొడవ పెట్టారు. అప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు చెప్పాడు, ఉరిశిక్ష విధిస్తున్నాను అన్నాడు. అది మార్చి నెల 97వ సంవత్సరం 31వ తారీఖున 27వ తారీఖున వారిని ఉరి తీసేయమని ఆర్డర్స్ జైలుకి పంపడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఒక ఆదివారం నాడు నేను వెళ్ళేటప్పటికి వాళ్ళకి తెలిసిపోయింది రాష్ట్రపతి ఉరిశిక్ష వేసాడని. ఇంకా అప్పుడు నన్ను చూసి వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పటికే దేవుల్లో విశ్వాసం ఉంచారు. అయితే ఎంతైనా మానవులు కాబట్టి మరణం రేపే అంటే ఎవరికైనా భయమే కదా. మరి వాళ్ళు ఏడుస్తా కూర్చుంటే నేను చెప్పాను, అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నారా అన్నా. అయ్యా మాకు ఎప్పుడు ఉరి తీస్తారో తెలియదండి. అరే నేను చెప్పాను కదా మీరు చావరని అన్నా. మేము చావమండి. ఎలా చావమండి అన్నాడు. అప్పుడు చెప్పా, మీ మరణాన్ని దేవుడు తీసుకున్నాడు రా అని చెప్పా. మా మరణాన్ని దేవుడు ఎలా తీసుకున్నాడండి అని అడిగారు. అప్పుడు చిన్న ఉపమానం చెప్పాను. ఏంటంటే, ఒక తండ్రి తన కుమారుని తీసుకుని తన కాంపౌండ్లో తిరుగుతూ ఉంటే మామిడి చెట్టు మీద ఒక పెద్ద తేనె పట్టు కనబడిందంట. అప్పుడు ఆ అబ్బాయి తండ్రి అన్నాడు, రేయ్ తేనె ఈగలు కొడతాయమ్మా, నువ్వు లోపలికి వచ్చాయి, నువ్వు భరించలేవురా అని పిల్లోడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడట. ఇంట్లోకి వెళ్తే పిల్లోడు ఏం చేశాడు తెలుసా? అరే మా నాన్నకి ఈగలంటే ఎంత భయమా, ఆడి సంగతి చూస్తానని నేను రాళ్ళు పట్టుకెళ్ళి తేనె పట్టు మీద కొడుతుంటే తేనె ఈగలన్నీ చెదిరిపోయి వీడిని కొట్టడానికి పరిగెడుతున్నాయి. పక్కింటికి వెళ్ళిపోయాడు, ఆ ఇంటికి వెళ్ళిపోయాడు, ఈ ఇంటికి వెళ్ళిపోయాడు, ఎక్కడికైనా వచ్చేస్తున్నాయి. అప్పుడు ఇంక లాభం లేదు, నాన్న మా నాన్నే నన్ను కాపాడాలని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. అప్పుడే వాళ్ళ నాన్నగారు నూతి దగ్గర స్నానం చేసి చిన్న టవాలు కట్టుకుని కట్టుకుని వస్తున్నాడు. ఆ పిల్లోడిని చూడగానే అమ్మ బాబో ఈగలు వచ్చేస్తున్నాయని ఆ పిల్లోడిని ఇలా దాచేసి కూర్చుండిపోయాడు. అప్పుడు ఈగలన్నీ కూడా ఎవరిని కొడుతున్నాయి? తండ్రిని కొడుతున్నాయి. అలాగే ఒక్కొక్కగా తల దగ్గర నుంచి ముఖం ఈపి చేతి కనబడిన చోటల్లా కుట్టేసి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, రే లేవరా అన్నాడు. ఈ శుభ్రం నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక్కసారిగా వాళ్ళ నాన్న చూడగానే వాళ్ళ నాన్న ముఖం అంతా కందిపోయి బొప్పులుగా ఎర్రగా బాడీ అంతా కూడా కనపడినప్పుడు పిల్లోడు ఆశ్చర్యపోయాడు. నాన్న ఇందాక నువ్వు స్నానం చేస్తే ఎంత అందంగా ఉన్నావు, ఏంటి ఇలాగైపోయావు? అయ్యి బాబోయ్ అని ఏడుస్తూ అన్నాడు. నిన్ను కుట్టిన ఈగలు నన్ను కూడా కుట్టేస్తాయి బాబోయ్ అన్నాడట. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, రేయ్ నన్ను కుట్టిన ఈగలు నిన్ను కుట్టవరా అని చెప్పాడట. మరి అయ్యో అక్కడ ఉన్నాయి కదా అంటున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఈగలైతే ఉన్నాయి కానీ వాటికి ముళ్ళు లేవురా అన్నాడట. దేవునికి స్తోత్రం. మరి ముళ్ళన్నీ ఏమైపోయినాయి? తండ్రి శరీరంలో విరిగిపోయినాయి. ఈగలు ఉన్నాయి కానీ ఈగలకి ముళ్ళు లేవు. ఆ ముళ్ళన్నీ మన శరీరంలో విరిగిపోయినాయి. అలాగే మరణం ఉంది కానీ మరణానికి ముళ్ళు లేదు. ఆ ముళ్ళు కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య శరీరంలో విరిగిపోయింది. అందుకే పౌలు అనబడిన సౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు తప్పించునో అని మరణముతో తరమబడుతున్నాడు. అప్పుడు ఎక్కడికి పోవాలో తెలియదు. మరణము తప్పించుకున్నాడు ఎవని వశము అంటున్నాడు. అయితే ఎవరో చెప్పారు, యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు రా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే మరణం అక్కడ రాదు అని చెప్పారు. అప్పుడు పౌలు గారు ఏం చేశాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మైక నియమము పాప మరణముల నియమం నుంచి మనల్ని తప్పించను. సరే, దేవుని స్తోత్రం. ఇప్పుడు పౌలు గారిని ఏ మరణమైతే తరుముతా వచ్చిందో ఆయన దేవుణ్ణి ఆశ్రయించి అన్నాడు, ఇప్పుడు ఏయ్ మరణమా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడే, ఏయ్ మరణమా నీ విజయం ఎక్కడా, నీ మరణపు ముళ్ళు నా దేవునిలో విరిగిపోయింది, నువ్వు నన్నేం చేయలేవు అని చెప్తున్నాడంటే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే కొండంత ధైర్యం వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, అబ్బాయి మీ మరణం ఇక లేదు, ప్రభు తీసుకున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు ఉరిశిక్ష వేయబడితే ఇక్కడ నిద్రపోతారు, అక్కడ మేల్కొంటారు దేవుని రాజ్యంలో అని చెప్పా. సరే, ఇలా జరుగుతున్న కొన్ని రోజులకి రాష్ట్రపతి నుంచి ఉరిశిక్ష ఆర్డర్స్ వచ్చినాయి. అది మార్చి నెల 27వ తారీఖు ఉరి తీయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి ఈ సంగతి చెప్పాలి. సూపరింటెండెంట్ గారు నన్ను పిలిచి మన ఇద్దరం వెళ్దాము రా అని చెప్తే నేను అన్నాను, అయ్యా మన ఇద్దరం వెళ్తే బాగోదు, మీరు వెళ్ళి చెప్పొచ్చాను, తర్వాత నేను వెళ్ళి ఓదార్చి వస్తానని చెప్పాను. అలాగే ఆయన వెళ్ళి చెప్పాడు, బాధపడ్డారు. తర్వాత నేను వెళ్ళాను, వాళ్ళు ఏడుస్తుంటే అన్నాను, ఎందుకయ్యా ఏడుస్తారు, ఇదే పిలుపు నాకు వస్తే నేను రెడీగా ఉన్నా, కాకపోతే మరి ముందు వెళ్తున్నాడు, నేను వెనకాల వస్తాను. ఇంకా ఇలాంటి చీకటి కొట్లో ఇలాంటి ఇనప సంఖ్యల్లో ఎంతకాలం ఉంటారు మీరు? ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ప్రభు దగ్గర కళ్ళు తెరుస్తారు, మీరు సిద్ధపడండి అన్న అనేటప్పటికి వాళ్ళు అన్నారు, అయ్యా సరే మరి మేము బాప్తీసం పొందలేదు కదా అని అడిగారు. అప్పుడు నన్ను జైల్లో బాప్తీసం ఇవ్వకూడదమ్మా, రూల్స్ ఒప్పుకోవని చెప్పా. అందులో వాడు చాలా తెలివైనవాడు, వాడు అంటాడు, అయ్యగారండి ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది, అది ఎవరైనా తీర్చవలసిందే అన్నాడు. అయితే ఈ సంగతి అధికారులకు చెప్తాను రాని వెళ్ళి అధికారులకు చెప్పా. అప్పుడు వాళ్ళు అన్నారు, బాప్తీసం అంటే ఏంటండి అని నన్ను అడిగారు. ఇదే మంచి అవకాశం అని అధికారులందరికీ సువార్త చెప్పేశా, దేవుని స్తోత్రం. అప్పుడు అధికారులు అన్నారు, చాలా బాగుంది, ఓకే మీరు బాప్తీసం చేయండి అన్నారు. అప్పుడు పరిగెత్తుకుంటా 11 గంటలకు మళ్ళీ జైలుకి వచ్చా. అది శుక్రవారం. అబ్బాయి మీకు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడే మీకు బాప్తీసం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. పెద్ద చాకలి కుండీ ఉంటుందన్నమాట, ఆ కుండీలో ఇచ్చేస్తానని చెప్తే ఒక ఖైదీ అంటాడు, అయ్యగారండి యేసు ప్రభువారు శిలువలో దొంగను క్షమించాడు, అది ఎన్ని గంటలకండి అంటున్నాడు. ఓరి బాబోయ్ భలే ఉందిరా ఇది, నీకు ఆ గొడవ ఎందుకురా అన్న. అది కాదండి అయ్యగారు ఇవాళ గుడ్ ఫ్రైడే కదా అన్నాడు. ఆ రోజు గుడ్ ఫ్రైడే వచ్చింది, చూడండి అదృష్టం. అప్పుడు నేను చెప్పాను, అయితే అది మధ్యాహ్నం 2-3 మధ్యలో అయి ఉంటుంది అన్న. అయితే మాకు అప్పుడే ఇవ్వండి అయ్యా అన్నారు. మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాను, అయ్యా వాళ్ళు 2 గంటలకి బాప్తీసం అడుగుతున్నారంటే ఓకే అన్నారు. ఇక 2 గంటలకి బంధువులందరూ వచ్చారు, కానీ వాళ్ళు ఎవరిని లోపల పంపలేదు. కానీ వీళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే పంపడానికి ఇష్టపడి పంపారు. అది ఎలా ఉందంటే ఒక 50 మంది పోలీసు వాళ్ళు, ఈ పేరెంట్సు, ఆ బాప్తీసం ఇచ్చే చోట అధికారులు నిలబడ్డారు. అది ఎలా ఉందంటే యేసు ప్రభు 2 దొంగల మధ్యకి మళ్ళీ సిలువ మోసుకొస్తున్నాడా అనిపించింది నాకు. సరే అక్కడ బాప్తీసం అయిపోయింది. 2 సాక్ష్యం చెప్పమంటే ఒకడు చెప్పలేకపోయాడు, ఒకడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అయ్యా మేము పుట్టుక నుంచి కష్టజీవులం, నేను పెయింటింగ్ పని చేస్తాను, వీడు రాడ్ బెండింగ్ పని చేస్తాడు. మాకు నేరం అంటే తెలియదు, కానీ దురాశ మాలోకి వచ్చి దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మమ్మల్ని మరణానికి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మేము బాప్తీసం పొందాం కనుక మేము ఇప్పుడు పరలోకానికి సిద్ధపడ్డాం. అయితే మా ఆశ ఏంటంటే మేము పుట్టి ఎవరికి
మేలు చేయలేదు, కీడు చేశాం. కనీసం చనిపోతేనే మేలు చేద్దామని మమ్మల్ని ఉరి తీసిన మరుక్షణంలోనే మా ఇద్దరి నేత్రాలు తీసి నేత్రాలు లేని వారికి దానం చేయమని రాసి ఇచ్చేసామన్నారు. దేవునికి స్తోత్రం. అయితే మరి సాక్ష్యం అయిపోయిన తర్వాత నేను చెప్పాను, మరి మేము వెళ్ళిపోతున్నాం బయటికి అంటే, అందరూ వెళ్ళిపోవాలి కానీ మీరు ఉండాలని కాసేపు మాతోటి మాకు ధైర్యంగా ఉంటుందని చెప్పారు. అయితే అధికారులు ఇంకో గంట సేపు మీరు ఉండండి అంటే ఇంకో ప్రాంతంలో పెట్టి బాగా నలగొట్టా. అదో నేను కూడా వెళ్ళిపోయాను. తర్వాత సాయంకాలం అంటే చివరి రాత్రి, ఆ చివరి రాత్రికి వైజాగ్ నుంచి జ్యోతి ఐ సంస్థ వారు కళ్ళు తీసుకోవటానికి వాళ్ళ బృందంతో వచ్చేసారు. ఈ ఇద్దరు బాడీలు కూడా తీసుకెళ్ళటానికి గుంటూరు ఒక లారీ కిరాయి మాట్లాడుకున్నారు. ఇక నన్నైతే అందరు విలేకరులు కూడా నా చుట్టూ చేరి, మీరు బాప్తీసం ఇచ్చారట, ఎందుకు ఇచ్చారు, బాప్తీసం అంటే ఏంటి, ఓ ప్రశ్నలు కుమ్మరించారు. అప్పుడు వాటన్నిటికీ జవాబు చెప్పాను. అప్పుడు అన్ని పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ప్రపంచ దేశాల్లో అన్ని పేపర్లు కూడా నేను బాప్తీసం ఇచ్చిన నా పేరు వెళ్ళిపోయింది. దేవుని బిడ్డారా, అలాగున మరి అది చివరి రాత్రి అయితే నాకు మళ్ళీ కబురు వచ్చింది. ఏమని, అయ్యా మరి మేము ఉరిశిక్ష స్థలానికి వెళ్ళినప్పుడు ఉరికమ్మ ఎక్కే ముందు చివరి ప్రార్థన మీరు చేయాలి అన్నారు. అప్పుడు అధికారులు చెప్పారయ్యా, రాత్రి మీరు ఎక్కడే ఉండిపోండి, ఇక్కడే ఉండిపోతానని ఉండిపోయాను. వాళ్ళ బంధువులందరికీ సువార్త చెప్పాను. ఇక తెల్లవారు 3 గంటలకి వాళ్ళని లేపుతారు. లేపి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కరెక్ట్గా 5 గంటలకల్లా ఉరికమ్మ ముందర ఉంచాలి వాళ్ళని. అక్కడ నేను ప్రార్థన చేయాలి. 3 గంటలకి ఏం జరిగిందో తెలుసా, అధికారులందరూ కూడా వాళ్ళున్న గది దగ్గరికి వెళ్ళారు. ఈ లోపల అర్ధరాత్రి సూర్యుడు ప్రకాశించినట్లుగా ఒక గొప్ప వార్త వచ్చింది. ఏంటంటే ఉరిశిక్ష ఆపబడింది. దేవునికి స్తోత్రం. ఇది ఎలా జరిగింది? జిల్లా కోర్టు ఉరిశిక్ష వేసింది, హైకోర్టు ఉరిశిక్ష వేసింది, సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసింది, రాష్ట్రపతి కూడా ఉరిశిక్ష వేశాడు. మరి ఎలాగ విడుదల కలిగింది? ఇది పెద్ద ప్రశ్న. అప్పుడు అందరూ నన్ను అడిగారు, అయ్యా ఇది ఎలా జరిగిందండి? అప్పుడు చెప్పానయ్యా, భూమి ఆకాశాలైన గతిస్తాయి కానీ నా మాటలు గతించమన్నాడు. ఏ మాటలవి? ఏమా, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికైతే శిక్ష విధించబడుతుందని బైబిల్ ఉంది కదా. కాబట్టి దేవుని మాటలు భూమి గతించిన, ఆకాశము గతించిన ఆయన మాటలు గతించు గనుక దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు ఎంతోమంది అధికారులు నన్ను పిలిచి, అయ్యా సిలువలో దొంగను క్షమించిన దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడని కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు. దేవుని బిడ్డ, దేవుని కార్యం ఎంత అద్భుతం. మరి ఇప్పుడు వాళ్ళు సజీవులుగా ఇంకా జైల్లోనే ఉన్నారు. వారు జైలుకి వచ్చి 30 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఒకడైతే నాకు కుడిభుజంగా ఉంటాడు, ఇంకోడిని నెల్లూరు పంపించారు, అక్కడ జైల్లో ఉన్నాడు. ఇలాగ నా జైల్లో ఎంతోమంది దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు. కానీ వేషధారులుగానే మిగిలిపోతున్నారు. ఒకవేళ ఈ రాత్రి దేవుని బిడ్డారా, ప్రభు మిమ్మల్ని దర్శిస్తే దేవుని వాక్యానికి చోటివ్వండి. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు, మీరెందుకు మరణం నొందుతారు? మనసు తిరుపుకోండి, నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానని చెప్తున్నాడు. కనుక జైలు పరిచర్య కోసం ప్రార్థన చేయండి అమ్మా. జైల్లో ఇంకా ఎంతోమంది ఖైదీలు మారాలి.
నాకైతే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, జైలు సేవను ఆపాలి, ఎంతోమంది మారిపోతున్నారని లోకం సైతానుగాడు బాధపడిపోతున్నాడు. కనుక మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. అమ్మా చదవండి. మీరు ప్రార్థన చేయనప్పుడు చదవండి మళ్ళీ. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున్న మీ తండ్రికే. నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని బిడ్డారా, మనం ఉపవాసం ఉన్నట్లుగా ఎవరికి తెలియకూడదట? మనుషులకు తెలియకూడదట. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు డబ్బా కొట్టుకుంటారు. మేము ఉపవాసం ఉన్నాం, మా పార్టీ లేక 3 రోజులు పెట్టేశారు, నీరసం వచ్చేస్తుంది బాబోయ్ అని ఏమండి బయటికి చెప్పుకుంటారు. అసలు మనం ఉపవాసం ఉన్నట్టు ఎవరికి చెప్పక్కర్లేదు. అర్థమైందండి? ఒకసారి ఒక పల్లెటూరుకి వెళ్ళా. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంటే నన్ను చూసి అగ్గగ్గరడిపోయి, అయ్యగారు అయ్యి బాబు ఇవాళ వచ్చారేంటండి అంది. ఏమ్మా ఇవాళ రాకూడదా అన్న. మా గుళ్ళో ఉపవాసం అండి అంటుంది. ఏంటా మా గుళ్ళో ఉపవాసం అండి అంటుంది. చాలా సంతోషమ్మా, నాకు ఉపవాసం అంటే చాలా ఇష్టం, నీకు తెలుసు కదా అన్న. అయితే కూర్చోండి అయ్యగారు అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక పావు గంటకు వచ్చింది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదండి అయ్యగారు మినపరొట్టి వేసానండి, మినపరొట్టి తినండి అంటుంది. ఇదేటో నువ్వే కదా ఉపవాసం అని చెప్పు, ఇంత లావు మినపరొట్టి ఎవడు తింటాడమ్మా, నాకు తల్లి అని చిన్న మొక్క తినేసా. మళ్ళీ కాసేపటికి లోపల నుంచి పట్టుకొచ్చి ఇంత గ్లాసు పాలు ఇస్తుంది. అసలు మినపరొట్టే మహాబలం, దానికి జత ఏంటి మళ్ళీ గ్లాసుడు పాలు. ఈ 2 అయిపోయాక 60 చక్కెర కబుర్లు తెచ్చింది. అమ్మ నిజంగా మీ ఉపవాసం కూడా ఎన్ని రోజులు అన్నా, 3 రోజులు అంది. ఒకరోజు మినపరొట్టు సరిపోద్ది, ఒకరోజు పాలు సరిపోతాయి, ఒకరోజు అరటిపళ్ళు సరిపోతాయమ్మా. కొంతమందికి ఉపవాస ప్రార్థనలు అంటే ఎంత ఇష్టం అంటే వరన్నం వండుకోరు కానీ కొంచెం ఉప్మా వండుకుంటారు కదా, మాటికి వెళ్ళి తిని వస్తూ ఉంటారు అన్నమాట. అది కాదు ఉపవాసం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఆ 3 రోజులు ఏ పని పెట్టుకోకూడదు, ఏ పనికి వెళ్ళకూడదు, దేవునితో సహవాసం చేయాలి. ఉపవాసం అంటే అంటే ఉపేక్షించుకోవాలి, మనం ఉపేక్షించుకోవాలి. మనలో ఏదైతే పనికిరాని దేవునికి ఆటంకమైనవి ఉన్నాయో అవి తొలగించుకోవాలి. దావీదంటాడు, నా హృదయాన్ని పరీక్షించండి ప్రభువా, పరిశోధించండి, నీకు ఆయాసకరమైన వాటిని నాలో నుంచి తొలగించమంటున్నాడు. ఉపేక్షించుకోవాలి. తర్వాత ఏమండి పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. సంఘంలో ఎలా ఉంటున్నాను, దేవుని దగ్గర ఎలా ఉంటున్నాను, నా ఇంట్లో ఎలాగ ఉంటున్నాను అని మన జీవితాన్ని పరీక్షించుకొని సరిచేసుకోవాలి. తర్వాత సమర్పించుకోవాలి.
ఏమండి సజీవ యాగముగా దేవునికి నూతనంగా మన శరీరాల్ని సమర్పించుకోవాలి. అంటే మన భక్తి, మన ఉపవాసం దేవుని ఎదుకు నడిపించాలి, ముక్తికి చేరుకోవాలి మనం. అది ఉపవాసం అంటే. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. ఏమండి గదిలోకి వెళ్ళి ఏం చేయాలట? తలుపు వేసుకో అంటే అర్థం ఏంటి? ఎవ్వరు కూడా నిన్ను అభ్యంతరపరచకూడదు, నీ ప్రాంతానికి ఆటంకం కలగకూడదు. నీ చుట్టూ పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు అల్లరి చేస్తారు, నువ్వేం ప్రార్థన చేస్తావు? ఏమండి కొంతమంది తల్లులు ఏం కోపడకండమ్మా, మీరు టీవీ చూస్తున్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తారో తెలుసా? పక్కింటికి ఎవరికో ఇచ్చేస్తారు. వీళ్ళు చూసే టీవీకి అభ్యంతరం అని పిల్లలు ఆ పక్కింటి వాళ్ళకి ఈ పక్కింటి వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళు చక్కగా టీవీ దగ్గర కూర్చుంటారు. కానీ ప్రార్థన అలా చేయరు, వాళ్ళని పక్కన పెట్టుకుంటారు. కాసేపు వాళ్ళతో ఈకిలించడం, సగిలించడం, ముద్దెట్టుకోవటం, ఏమండి ఇవన్నీ చేస్తారు. అలాగ ఉండకూడదు. అందుకే అంటే నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపేసుకో, ఇంకెవరు ఉండకూడదు నీతోటి. రహస్యమందున్న దేవునికి నువ్వు బాగా ప్రార్థన చేసుకోవాలి. ఏమండి అని చెప్పాడు. తర్వాత ఏం చేయమని? తలంటుకోమంటాడు. తలంటుకోవటం అంటే ఏంటి అమ్మా? తలంపులు అంటుకోవాలి. అర్థమైంది? తలంటుకోవటం అంటే కుంకుడికాయ పూసో షాంపూ 4 తెచ్చుకుని తలంటుకోవడం కాదు. తలంపులు, చెడు తలంపులు, పాడు తలంపులు, అపవిత్రమైన తలంపులు, ఇవన్నీ కూడా మనలోంచి తొలగిపోవాలి. కొంతమంది తలంపులలో పాపం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పైకి పాపం చేయరు కానీ తలంపుల్లో పాపం చేస్తూ ఉంటారు. కాబట్టి నీ తలంపులు కడుక్కో, శుద్ధి చేసుకో. నీ తలంపులకు దేవుడు కావలి ఉంటానంటున్నాడు. అర్థమైందా? కాబట్టి మానవుని తలంపులు ఎంత పాడైపోయినాయో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడుదనియు యెహోవా చూచి అయ్యో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది హృదయంలో బాధపడుతున్నాడట. ఏమండి మానవ తలంపులు పాడైపోయినాయి, చెడిపోయినాయి, చెడు ఆలోచనలు, చెడు తలంపులు. అందుకే బయట ప్రపంచంలో భయంకరమైన రేపు కేసులు, వ్యభిచారములు, ఇవన్నీ ఎలా కలుగుతున్నాయంటే మానవ తలంపుల్ని సైతాను పాడు చేసేస్తున్నాడు. కాబట్టి మన తలంపులు రుద్దుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మన తలంపులు ఎలాగుంటున్నాయి దేవుని దగ్గర? సాధారణంగా పండగలు వస్తే ఏం చేస్తారమ్మా చెప్పండి? పండగలు వస్తే ఏం చేస్తారు? ఇంటికి సున్నం వేస్తారు కదా, తర్వాత కొత్త బట్టలు కుట్టించుకుంటారు, తర్వాత ఇల్లు కడుక్కుంటారు, ఒళ్ళు కడుక్కుంటారు. ఇంకా కొంతమంది అయితే అటక మీద ఉన్న గిన్నెలన్నీ తీసి రోడ్డుకి అడ్డంగా పెట్టి 1 కేజీ చింతపండు పెట్టి శుభ్రంగా తోముతారు కదా. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వాటిని అటకెక్కిస్తారు. సంవత్సరానికి ఒకసారి తీసి బాగా తోమి మళ్ళీ ఎక్కడున్నాయో అక్కడే పెడతారు. అవి ఎవరికి ఉపయోగం ఉండవు. వాటి వల్ల మన ఇల్లు ఆక్రమణ ఎక్కువైపోద్ది. అలాగే కొంతమంది ఉపవాస కూడికల్లో కడుక్కుంటారు, మళ్ళీ ఉపవాస కూటాల్లోనే కనబడతారు. అలా కాదు దేవుని బిడ్డలారా. మనం పండగలు వస్తే ఏం చేస్తాం? ఇంటికి సున్నాలు వేసుకుంటాం, ఇల్లు కడుక్కుంటాం, గిన్నెలు కడుక్కుంటాం,
మరి ఉపవాస కూడికి వస్తే ఏం చేయాలి? హృదయాన్ని కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలమ్మా? హృదయాన్ని కడుక్కోవాలి. ఎందుకు హృదయాన్ని కడుక్కోవాలి? నరుల హృదయము చెడుతనంతో నిండిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఏమండి? హృదయంలో నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి ఏమండి జాగ్రత్తములు, దొంగతనములు, వ్యభిచారములు, కృత్రిమము, కామ వికారం, ఈ చెడ్డవన్నీ బయటకు వస్తున్నాయట. కాబట్టి తలంపులు అంటుకోవాలి, మన హృదయాలను కడుక్కోవాలి. ఏమండి? మన పాపములు శుద్ధి చేయబడాలి. సాధారణంగా బురదంటుకుంటే ఏం చేస్తారు జనాలు? బురదంటుకుంటే దేంతో కడుక్కుంటారమ్మా? చెప్పండి గట్టిగా. నీళ్లతో కడుక్కుంటారు. పోద్దా బురద? చెప్పండి, పోద్దా? అనుమానం. ఎలాంటి బురద అంటుకున్నా నీళ్లతో కడుక్కుంటే పోద్ది. మరి తారంటుకుంటే దేంతో పోద్ది? ఏమండి? ఒక ధనవంతుడికి తారంటుకుందట. ఒరే, నాకు తారంటుకుంది ఎలా పోద్దురా అంటే, ఏముందండి కిరసనాలతో పోద్దండి అంటే, అందరూ కడుక్కునే కిరసనాలతో నేను కడుక్కుంటానా? మన ఇంట్లో పట్టుతేనుంది, పట్టు అన్నాడు. పట్టుతేనుతో కడిగితే పోద్దా? వెన్నపూస పట్టురంటారా అన్నాడట. వెన్నపూసతో కడిగితే పోద్దా? పాలు పట్టురంటారా, ఇప్పుడే తీశారు గేదె పాలు అన్నాడట. పాలతో కడిగితే పోద్దా? ఎవడికి తారంటుకున్నా దేంతో పోద్ది? కిరసనాలే. ప్రపంచంలో ఏ మానవునికి తారంటుకున్నా అది కిరసనాలు ఒక్కటే పోగొడుతుంది. మరి పాపం అంటుకుంటే దేంతో పోద్ది? గోదావరి నీళ్ళతో పోద్దా? కృష్ణా నది నీళ్ళతో పోద్దా? ఇంకో రేపో మాపో మాకు పుష్కరాలు వస్తున్నాయి. ఎక్కడ లేని పాపాలన్నీ గోదావరి కడుక్కోవడానికి రెడీ అవుతున్నారు. అర్థమైందా? ఒకసారి బెంగళూరు నుంచి కొంతమంది భక్తులు గోదావరికి వచ్చి స్నానాలకు వచ్చారట. నేను ఈ రోజుకి కూడా గోదావరిలో ఎప్పుడు కాళ్ళు కడుక్కోలేదు. ఎందుకంటే ఆ నీళ్ళు ఎలాగుంటాయో నాకు తెలుసు. అక్కడే జన్మభూమి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏమండి? అక్కడే పరిశుభ్రం, పచ్చదనం అన్నీ అక్కడే. అవి కొట్టుకుంటూ వస్తూ ఉంటారు పైనుంచి. వీళ్ళు ఇక్కడ నోట్లో పోసుకుని స్నానం చేస్తూ ఉంటారు. చిచి, ఎంత పరమ చండాలమో చెప్పలేం. అలాంటి చోట ఈ ధనవంతులు, చదువుకున్న వాళ్ళు గోదావరి స్నానానికి వచ్చారట. వస్తే అక్కడ ఒక సువార్థికుడు ఉన్నాడు. అప్పుడే అడిగాడట, ఏమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, ఏమయ్యా పుణ్యగోదావరిలో మా పాపాలు కడుక్కోవడానికి వచ్చాం, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి వచ్చాం అని చెప్పారట. అప్పుడు ఆ సువార్థకుడికి వీళ్ళకి ఎలాగ వాక్యం చెప్పాలి, మామూలుగా చెప్తే వినరు అని అక్కడే గోదావరి స్టేషన్ నుండి అక్కడికి వెళ్ళి, అప్పుడు బొగ్గింజన్లు ఇంత బొగ్గు తీసుకుని లక్సబ్బు కొనుక్కుని వాళ్ళు స్నానం చేస్తుంటే అక్కడ కూర్చుని ఆ బొగ్గుని నీళ్ళలో పెట్టి ఈ లక్సబ్బు పెట్టి కడుగుతున్నాడట. అర్థమైందా? లక్సబ్బు పెట్టి బొగ్గుని కడుగుతుంటే వాళ్ళు అన్నారంటే, నీకేమైనా పిచ్చోడు పెట్టయా, ఎంతసేపు కడిగితే నీ సబ్బెట్టి సబ్బరిగిపోదు కానీ బొగ్గు అలాగే ఉంటుంది అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడట, మీకేమైనా పిచ్చి పట్టిందా? బొగ్గు కంటే నల్లటి పాపాలు ఈ నీళ్ళలో కడిగితే పోతుందా? పోతుందండి? పోదు అని చెప్పగానే వాళ్ళకి జ్ఞానోదయం కలిగింది. అరే నిజమే కదా, లక్ష్యం పెట్టి కడిగిన బొగ్గు తెలుపు అవ్వదు కదా. అలాగే ఈ పుణ్య గోదావరిలో మన పాపాలు కడిగితే మన పాపాలు తెల్లగా అవుతాయా? అవ్వవు కదా. అందుకే అన్నాడు,
చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఏమండి? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకుంటుందా? ఏమండి? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? అంటే నీగ్రో వాడు నల్లగా బొగ్గులాగా ఉంటాడు. అబ్బాయి నాకు ఈ రంగు నచ్చలేదు అని ఆ రంగుని తెలుపు చేసుకోగలడా? చేసుకోలేడు. అందుకంటే కీడు చేటుకు అలవాటు పడిన వారు మేలు చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఏమండి, మన యొక్క పాపాలు కడుక్కోవాలంటే యేసు రక్తం ఒక్కడే. మనుషుల రక్తం వల్ల కానీ, ఎడ్ల రక్తం వల్ల కానీ, మేకల రక్తం వల్ల కానీ మన పాపాలు పోవు. అర్థమైందా? మన పాపాలు దేంతో పోతాయి? పుణ్య రక్తం. పుణ్యాత్ముడైన వాడు భూమి మీదకి వచ్చి మన పాప శాపముల కోసం తన సిలువలో బలైపోవాలి, రక్తము కార్చాలి. ఆ రక్తమే మన పాపాలను కడిగి వేస్తుంది. ఈ మధ్య కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారు? ఏమండి అమ్మా, సార్ బయటికి గాల్లో తీసుకురా మళ్ళీ. ఒక్క అమ్మాయి వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, నేను డిస్టర్బ్ అవుతున్నా. గాల్లోకి తీసుకెళ్ళి. అయితే దేవుని బిడ్డలారా, మతోన్మాదులు అంటున్నారు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువలో రక్తం కార్చబెట్టి ఇప్పుడు పాపాలు పోవటమేంటి అంటున్నారు. పనికి మాలిన వాళ్ళకి జ్ఞానం లేదు. మనం పుట్టకముందే మత్తు మందు కనిపెట్టాడు, ఎనస్థీషియా. ఎప్పుడో మనం పుట్టకముందు కనిపెట్టి మత్తు మందు ఈరోజు పనిచేస్తుందో లేదా? మత్తు మందు లేకుండా ఎవరన్నా ఆపరేషన్ చేసుకోగలరా? పూర్వం అలా చేసేవారట, బరబరా కోసేసేవారట. ఆడు సత్యం బతికితే మాకెందుకు. ఇప్పుడు అసలు మత్తు మందు ఇస్తే అసలు ఆపరేషన్ చేసినట్టు తెలియట్లేదు. ఎవరు కనిపెట్టారు? అది ఒక క్రైస్తవుడు కనిపెట్టాడు. ఈనాడు క్రైస్తవుడు లేకపోతే ప్రపంచం లేదు. విమానం కనిపెట్టింది క్రైస్తవుడు, బల్బు కనిపెట్టింది క్రైస్తవుడు, ఈ మైకు కనిపెట్టింది క్రైస్తవుడు, ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది క్రైస్తవుడు, మనం కుట్టుకునే మిషన్ కుట్టింది క్రైస్తవుడు, సెల్ ఫోన్ కనిపెట్టింది క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఎంత గొప్ప వార్నింగ్ మనల్ని పెట్టాడు చూడండి. అలాంటి క్రైస్తవుడు ఈ రోజున కొంతమందికి వెరితనంగా కనబడుతున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనమేమో కానీ రక్షించబడుచున్న మనము దేవుని శక్తి కలిగిన వారు. ఎంత గొప్ప మాట. క్రైస్తవుడు అంటే లోకానికి తెలియదండి. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడిన వాడు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు. మన ప్రభు చెప్పిన మాట ఏంటి? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఈనాడు పరిశుద్ధంగా ఉండటం లోకానికి ఇష్టం లేదు. ఒక ఆవిడికి ప్రార్థనకు వస్తా మానేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఏమ్మా చక్కగా ప్రార్థనకు వచ్చేదాను కదా, ఎందుకు మానేసావంటే వాళ్ళ ఆయన అన్నాడట, 2వ ఆట సినిమాకి వెళ్ళినా వదిలేస్తాను కానీ నువ్వు ప్రార్థనకి వెళ్తే కాళ్ళు ఎరగొడతా అన్నాడట. ఆడు ఎంత మూర్ఖుడో చూడండి. అర్ధరాత్రి 2వ ఆట సినిమాకి వెళ్ళినా నాకేం పర్లేదు, కానీ నువ్వు ప్రార్థనకి వెళ్తే నేను ఒప్పుకొని అంటున్నాడు. ప్రార్థన ఎక్కడ, సినిమా హాల్ ఎక్కడ? సినిమా హాలు చీకటి, మన పక్కన ఎవడు కూర్చుంటాడో తెలియదు, ఆడు ఎలాంటివాడో తెలియదు. అక్కడికి వెళ్ళొచ్చు కానీ పరిశుద్ధ స్థలమైన వెలుగులో కూర్చుని మోకరించి దేవుని స్మరించుకుంటూ ప్రార్థన చేయటం అంటే
లోకానికి ఇష్టం లేదు. నేను ఒక తాగుబోతుడికి వాక్యం చెప్తున్నా. ఆడు చాలా సంతోషపడిపోయి, ఈరోజు నాకు వెలుగు ఉదయించింది నాలో. ఎంత గొప్ప మాటలు చెప్పారయ్యా అని వాక్యం ఏంటంటే, ఆడి తోటోళ్ళు తాగుబోతు ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు వచ్చి అంటారు, అండోయ్ పాటర్ గారు, మా తాగుబోతులను కూడా వదిలిపెట్టరా మీరు అంటున్నారు. ఇదేట, మా తాగుబోతులను కూడా వదిలిపెట్టరా? వదిలిపెట్టం. నీ ఒళ్ళు గుల్ల చేసుకున్నావు, నీ ఇల్లు గుల్ల చేసుకున్నావు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి అనవసరమైన దెబ్బలు, హేతువు కాని దెబ్బలు తాగుబోతులకే కదా. ఒకడికి మంచి చెప్తుంటే ఇద్దరు ఒప్పుకోవట్లేదు, ఇష్టపడలేదు. భార్య ప్రాంతానికి వస్తుంటే భర్త ఒప్పుకోవట్లేదు. పవిత్రమైన స్థలానికి రావటం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ప్రభు అంటాడు, మీరు నాకు పరిశుద్ధ జనాంగంగా ఉండాలి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అంటున్నాడు. ఏమండి, ఎంత గొప్ప మాట! మన పాపములు ఎలా కడగబడతాయి? దేవుని రక్తంలో సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నాడు. అంటే సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. అది ఏ రక్తము, ఎవరి రక్తం అంటే తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నాడు. ఆ రక్తం పరమాత్ముదై ఉండాలి. ఆ రక్తం పరమాత్ముదై ఉండాలి. ఎవరా పరమాత్ముడు? మన కోసం రక్తం కార్చిన వాడు ఎవడన్నాడు ఈ లోకంలో అని మనం గ్రంథాలు తిరగేస్తే యేసు ప్రభు ఒక్కడే. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మన కోసము తగిన కాలము, సమయం అయినప్పుడు ఆయన సిలువలో గొల్గతా మీద తన పుణ్య ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప దేవుడండి! దేవుని బిడ్డలారా, చాలామంది అనొచ్చు, ఏమండి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, యేసుప్రభు ఒక్కడే దేవుడా అని అడుగుతారు కొంతమంది. నేను అంటాను, ఇదిగో 5. ఈ వ్రేళ్ళు ఎన్ని అమ్మాయి? 5. ఇందులో ఎవరు పొడుగ్గా ఉన్నారు? ఇది కదా, మధ్య. అయితే ఈ పక్క వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయిందట, తర్వాత ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. మధ్యలో అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కదా. సరే, మొత్తానికి ఈ అమ్మాయికి కూడా పెళ్ళి అయిపోయిందట. ఈ మధ్యలో అమ్మాయికి పాప పుట్టింది. ఇప్పుడు వేసవి కాలం. ఈ మధ్యలో ఉన్న అమ్మాయి కూతురికి వీళ్ళిద్దరు ఏమవుతారమ్మా? వీళ్ళిద్దరు ఏమవుతారు? పెద్దమ్మలు అవుతారు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏమవుతారు? చిన్నమ్మలు అవుతారు. మొత్తానికి అమ్మలే, పెద్దమ్మలు, చిన్నమ్మలు. అయితే పొడుగు అమ్మాయి అందట ఈ పక్కన ఉన్న ఆవిడతోటి, అక్క మా పిల్లకి 20 రోజులు అవుతున్నాయి, నాకు కొత్త ఆవకాయ తినాలని ఉంది, మా అమ్మాయి కోసం కొంచెం పచ్చిం చేయవా అంటుంది. ఏం చేయాలట? పెద్దమ్మే, కానీ ఏం చేయాలట? పచ్చిం చేయాలట. నా వల్ల కాదు అందట. అప్పుడు ఈ పక్కకు వచ్చి, చెల్లి మా అమ్మాయికి 20 రోజులు అవుతున్నాయి, నాకేమో కొత్త ఆవకాయ తినాలనిపిస్తుంది, మా అమ్మాయి కోసం పచ్చిం చేయవా అంటే, నోర్మి, మీ అమ్మాయికి 20 రోజులు అయితే నన్ను పచ్చిం చేయమంటున్నావేంటి? నాకు కొత్త ఆవకాయ తినాలందంట. మరి ఎవరు పచ్చిం చేయాలి? ఏ తల్లి చేయాలి? జన్మనిచ్చిన తల్లి, 9 మాసాలు పెంచిన తల్లి. అలాగే మన కోసం ఎవరు ప్రాణం పెట్టాలి? మనల్ని పుట్టించిన తండ్రి, మనం పెంచి పోషించిన తండ్రి మన కోసం ప్రాణం పెట్టాలి. అందుకే ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం నుంచి పెంచుకొనకుండా
మనుషుని పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన మన కోసం ఒక్క బొట్టు మిగిల్చుకోకుండా తన రక్తాన్ని కార్చాడు. దేవుని బిడ్డలారా, అలాగున మన పాపములు తుడిచివేయబడుతున్నాయి, కడిగి వేయబడుతున్నాయి. కనుక మనము చేయవలసిన పని ఒకటే, మనం మన పాపములు ఒప్పుకున్న యెడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి అన్నాడు. కొంతమందికి కడుక్కోవటం అంటే ఎంత బద్ధకమో చెప్పలేము. కొంతమంది పొద్దున్నే పళ్ళు కడుక్కోకుండా టిఫిన్ చేస్తారు, తర్వాత గుర్తొస్తుంది, అయ్యో పళ్ళు కడుక్కోలేదురా అని. కొంతమంది అన్నం పెడతానరా కాళ్ళు కడుక్కోవడం అంటే ఒక కాలు తిడుతుంది, ఒక కాలు తడవుతావు కదా. కొంతమంది స్నానం చేస్తారంటే ఈపే తడవదు, అలా కడుక్కోవడం ఇష్టం ఉండదు. కాబట్టి మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అంటున్నాడు. మన తలంపులు కడుక్కున్నాక ఏం చేయాలట? మన ముఖం కడుక్కోవాలి. నీవు తలంటుకొని ముఖం కడుక్కోమంటున్నాడు. ఎందుకు ముఖం కడుక్కోవాలి? ముఖంలో కూడా పాపాలు ఉన్నాయి. కయ్యనుతో అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన యెడల నీవు ముఖం ఎత్తుకుంటావు కదరా, నువ్వు దుష్క్రియ చేసాగాడు ముఖం చిన్నబుచ్చుకున్నావు. అవును, ఈనాడు దేవుని సన్నిధిలో ముఖం చిన్నబుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ముఖం మార్చుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే మన హృదయంలో చెడుతనం ఇంకా ఉంది. కాబట్టి మన ముఖాలు కడుక్కోవాలి. మోకాలు నల్లబడితే మొఖాలు తెల్లబడతాయన్నాడు ఒక భక్తుడు. కాబట్టి ముఖం కడుక్కోవటం అంటే, దేవుని ముఖం ఎంత పరిశుద్ధమైందంటే ఆయన నేత్రములు దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనవట. కాబట్టి మన ముఖాలు దేవుడు చూడాలి. ఆయన సదులో ప్రార్థన చేయడానికి వచ్చాం, మన ముఖాలు చూడాలని. ఆయన అంటే మీ తలలు పైకెత్తండి అంటున్నాడు. అప్పుడు మన ముఖాలు ఎలా ఉండాలి? కడగబడిన ముఖాల్లాగా ఉండాలి. కానీ ఎందుకు ఆయన మన ముఖం చూడలేదంటే, మీరు దుష్టత్వం అనుసరించి నడుచుకొనిచున్నారు కనుక నేను మీ ముఖం చూడండి అంటున్నాడు ఆయన. అవసరమైతే మీ దగ్గర నుంచి పారిపోతాను అంటున్నాడు. కనుక పాపము చేసిన వారి ముఖాలు తెలిసిపోతాయి. అర్థమైందా? ఆ ముఖాలు ముడుచుకుపోతాయి, ఆ ముఖాలు మాడిపోతాయి. కాబట్టి ఆదామవులు పాపం చేస్తే దేవుడు ఏదేని తోటలోకి వెళ్ళి ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే వాళ్ళు ముఖం చూపలేకపోయారు. వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు బయటపడతాయి. కాబట్టి వారు చెట్ల చాటు దాక్కున్నారు. మరి దేవునికి నీ ముఖం చూపించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అర్థమైందా? మన ముఖాలు కడగబడిన ముఖాలు అయితే చూపిస్తాం. కడగబడిన ముఖాలు చూడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కడగబడిన ముఖాలంటే ఆయనకి ఎంత ఇష్టమో చెప్పలేం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నాడు. అంటే దేవుని ముఖం, మన ముఖాలు దేవుడు చూడాలంటే మన ముఖాలు తేటగా ఉండాలి. ఎస్తేరు రాజుగారి దగ్గరికి పోతే రాజుగారు ఎస్తేరు ముఖం చూసి కన్యకలందరికంటే ఆమె ముఖం చూసి జాలిపడ్డాడట. అంటే 12 మాసములు తన ముఖాన్ని ఏం చేసుకుందమ్మా? సిద్ధపరచుకుంది, పవిత్రపరచుకుంది.
మరి దేవుని సన్నిధికి వచ్చే నీవు దేవునికి నీ ముఖాన్ని చూపించడానికి ఏం చేయాలి? మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి అని ఆమోస్ అంటున్నాడు. అర్థమైందా? కొంతమంది ముఖాలు ఉంటాయండి బాబు, భర్తలు అంటారు దెయ్యమా అని పిలుస్తారు, దెయ్యమా అంటారు. ఒకసారి ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడట. వెళ్తే అప్పుడే ఆ ఇంటికి అలా ఆయన డ్యూటీ దిగాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అయ్యా డ్యూటీ దిగారా, చాలా సంతోషం అండి, ఇవాళ ఆఖరి రోజు, మరి ఆఖరి రోజు రాత్రి కాబట్టి మీరు తప్పకుండా రావాలి, మన చర్చిలోనే భోజనాలు ఉన్నాయి, మీరు వంట చేయొద్దు, అసలు మీ భార్య మా సంఘంలో గొప్ప విశ్వాసం అండి, అయ్య బాబా మీ ఆవిడ లేకపోతే మా సంఘం లేదండి, అంత మంచి విశ్వాసం అండి అని ఎవరికి చెప్తున్నాడు? భర్తకు చెప్తున్నాడు. అప్పుడు భర్త అన్నాడట, ఇదిగో పాటర్ గారు, ఇంకోసారి ఎప్పుడైనా మీ భార్య సంఘంలో గొప్ప విశ్వాసం అంటే నేను మామూలుగా ఊరుకోను, గుళ్ళో విశ్వాసము కానీ ఇంట్లో పిశాచండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? గుళ్ళో విశ్వాసము కానీ ఇంట్లో పిశాచి అని చెప్పాడు. నిజమే, కొంతమంది అలాగే ఉన్నారు. మీ భర్తను మారకపోవడానికి కారణం మీరే. అర్థమైందా? ఒక భర్త అన్నాడు, నువ్వు ఎన్ని మీటింగ్లకి వెళ్ళా మారవే కాకి ముఖం దానా అన్నాడు. ఏ ముఖమట? ఎప్పుడైనా నీ భక్తి చూసి నీ ప్రార్థన చూసి నా పౌరమా అని పిలిచాడమ్మా? ఎందుకు పిలుస్తాడు? మన క్రియలు చర్చిలో ఉన్నంత భక్తి ఇంటి దగ్గర ఉండదు, కసుబుసులు ఆడిపోతారు. కాబట్టి ఇంటి వారు మారట్లేదు. నీవు నిజంగా కడగబడిన వ్యక్తివైతే నీ ముఖం చూసి నేను వస్తాను ప్రార్థన అనాలి. అలాగుండాలి మన ముఖాలు. కాబట్టి ముఖం కడుక్కో అంటున్నాడు. ఏమండి, ముఖం కడుక్కున్నాక ఏం చేయాలంట? కళ్ళు కడుక్కోవాలి. కళ్ళు పాపపు నేత్రాలు, చూడరాని దృశ్యాలని చూసిన కళ్ళు ఇవి. మరకలతో మచ్చలతో డాగులతో నిండిపోయిన ఈ కళ్ళు. కాబట్టి కళ్ళు కడుక్కో అంటున్నాడు. కళ్ళు కడుక్కో అంటే సౌలు పౌలుగా మారినప్పుడు అతని కన్నుల నుంచి పొరల వంటివి రాలి అట. అవి రాలాలి మనకి. కొంతమంది అని అంటారు, అమ్మో కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినాయి, అమ్మో ఆవిడికి మనం కనపడతామా, పాటర్ గారే కనపడలేదు అని కొంతమంది గురించి చెప్పుకుంటారు. అలా కాకుండా మన కళ్ళు ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధమైన నేత్రాలు, గొవ్వ నేత్రాలు లాగా ఉండాలి. చెడుతనాన్ని అసహించుకునే నేత్రాలుగా ఉండాలి. దావీదు అంటాడు, దేవా లోకంలో చెడుతనాన్ని చూశాను, ఇక దుష్టత్వము చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అంటున్నాడు. ఏంటడా? మన కన్నులు త్రిప్పివేయబడాలి. చెడుతనాన్ని చూడటానికి ఇష్టపడకూడదు. ఇక్కడ ప్రాంతన ఇంటికి వెళ్ళి అపవిత్రమైన దృశ్యాలు, సినిమాలు చూస్తూ ఉంటారు చాలామంది. ఎలా చూడబుద్ధి అవుద్దండి? హృదయంలో ఎక్కడో చెడుతనం మిగిలిపోయిందన్నమాట. కనుక మన కళ్ళు కడుక్కోవాలి. తర్వాత ఏం కడుక్కోవాలమ్మా? నోరు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? నోరు. మన నోరు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి, సత్యాన్ని పలికేదిగా ఉండాలి. అర్థమైందా? ఏమండి, కడగబడిన నోరుని ప్రభు అంటాడు, నీ నోరు సుందరము అంటాడు. పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, మంచిదే. మరి నీ నోరు ఎలాగుంది? అపవిత్రమైన మాటలు, బూతు మాటలు, సరస్సోక్తులు అనేవి నీ నోట రాకూడదు. నీ నోరు అవునంటే అవును, కాదంటే కాదు అని నీ నోరు కడగబడవలసిన నోరుగా ఉండాలి. నీ నోరు ప్రార్థించే నోరు, ఆరాధించే నోరు, స్తుతించే నోరు, అది కొండెములు చెప్పే నోరుగా, అబద్ధములాడే నోరుగా, బూతులు తిట్టే నోరుగా ఉండకూడదు. కాబట్టి నీ నోరు కడుక్కో అంటున్నాడు. ఇంకా ఏం కడుక్కోవాలమ్మా?
నోరు కడుక్కున్నాక ఏం కడుక్కోవాలి? చెవులు కడుక్కోవాలి. కొంతమంది చెవుల్లో చెవిడి దెయ్యాలు ఉంటాయి. వీళ్ళకి అన్ని మాటలు వినబడతాయి కానీ వాక్యం వినబడదు. కొంతమంది చెవులో ఇంత గులి ఉంటుంది. ఏమండి, దేవుని మాట వినటానికి మన చెవులు కడుక్కోవాలి, చెవులు సిద్ధపరచుకోవాలి. వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోలేదు కనుక వారు వినలేకపోయిరి అంటున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం విని వాక్యాన్ని పట్టుకెళ్తున్నావా? వాక్యం వినే వారిని చూసి ప్రభు అన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. నీ చెవులు విన్నాయి కనుక ధన్యములు అన్నాడు. మరి ఈ 3 దినాలు నువ్వు ఎంత వాక్యం విన్నావో నీ చెవులు ధన్యమైనయా? నీ చెవులు తృప్తి పొందాయా? కొంతమంది వాక్యం వినటానికి వస్తారు కానీ విన్నట్టుగా కనబడతారు. అర్థమైందా? ఓ పాస్టర్ గారు ఎంతో భారంగా వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ పాస్టర్ గారు ఎదురున్నా కూర్చుని కన్ను రెప్పయకుండా ఆయన ఒక చూసి ఓని ఏడుస్తుందంట. ఆ పాస్టర్ గారు అనుకున్నారు, నా జీవితంలో నా మాటలు విని వాక్యం విని ఇంతగా ఏడ్చిన దాన్ని ఇంతవరకు చూడలేదు అని ఇంకా వాక్యం పొడిగించి వాక్యం అంతా అయిపోయాక, అమ్మ ఇలా రా, ఏ వాక్యం ద్వారా నువ్వు మార్చబడ్డావు, ఏ వాక్యం నీకు కన్నీరు కార్పేలా చేసింది అంటే ఆవిడ అంటుందట, ఏటంటే అయ్యారు అంటుందట. ఇదేటమ్మా ఇంతసేపు వాక్యం విని ఏడ్చావు కదా అంటే, అదే అండి, అది కాదండి అయ్యారు, మీ గడ్డం చూస్తుంటే 3 ఏళ్ల క్రితం మా గొరిపోతు తప్పిపోయిందండి, దాని గడ్డం మీ గడ్డం ఒకలాగే ఉన్నారు. చూసారా, మనిషి ఇక్కడే ఉంది కానీ మనసు ఎక్కడ ఉంది? గొర్రె మీద ఉంది. విందావాడి వాక్యం విన్నట్టు ఉందంతే. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయారు. మనసు సిద్ధపరచుకోలేదు కనుక వారు వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. వినుటకు మనసు సిద్ధపరచుకోవాలి. దేవుని మాట చెవిలో పడగానే హృదయంలోకి వెళ్ళిపోవాలి. హృదయంలో భద్రంగా దాచుకోవాలి వాక్యాన్ని. అప్పుడే వాక్యము నీలో కార్యం చేస్తుంది. వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను నిలబెడుతుంది, వాక్యం నిన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక దుప్పి 2 పిల్లలు పెట్టిందట. పిల్లలు పెట్టి ఆ పిల్లలకు చెప్పింది, అమ్మా మీరు బయటికి రాకూడదమ్మా, ఈ పొదలో జాగ్రత్తగా చప్పులు లేకుండా బతకండి, నేను మేత మేసి సాయంకాలం కల్లా పాలు పొదుగు నిండా తెస్తాను అని పాపం దుప్పి బయటికి వెళ్తే పిల్లలు అనుకున్నాయట, మన అమ్మకి అసూయ, మనం బయటికి రావడం ఇష్టం లేదు, అది మాతో ఊరంతా తిరిగి వచ్చేస్తుంది, అసలు ఒకసారి బయటికి వెళ్దామని అలా బయటికి వెళ్తే కుందేళ్ళు ఆడుకున్నాయట. అరే కుందేళ్ళు భలేగా ఉన్నాయి, దగ్గరికి వెళ్తే కుందేళ్ళు హాని చేయవు కదా. అబ్బా ఎంత బాగుంది, కుందేళ్ళు భలే గంతులు వేస్తున్నాయి. ఈ లోపల ఏదో చప్పుడైతే కుందేళ్ళు పేడు సందులోకి వెళ్ళిపోయి దాక్కున్నాయట. ఇంకా కొంచెం దూరం చూస్తే నెమళ్ళు ఆడుకుంటున్నాయట. అక్కడికి పోతే నెమళ్ళు కూడా ఏమి హాని చేయవు కదా. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాయి. అక్కడ పులి పిల్లలకు పాలు ఇస్తుందట. ఆ పిల్లలు అన్నాయట, ఎప్పుడు మాకు పాలే ఇస్తూ ఉండు, నువ్వు మాత్రం బాగా మాంసం తిను అని పిల్లలు తల్లి మీద అలిగాయట.
అప్పుడు తల్లి అందట, మరి అంత లేత మాంసం ఎక్కడ దొరుకుతుంది మీకు, అయినా వాళ్ళు చూస్తాను లేని బయటకు వస్తే ఈ 2 దుప్పి పిల్లలు ఉన్నాయి. అబ్బా, ఇప్పుడే మా పిల్లలు అడిగినట్టుగానే లేత ముంజు లాంటి దుప్పి పిల్లలు దొరికాయి అని చెప్పి రెండింటిని అలా కొడితే చచ్చిపోయింది. ఇప్పుడు 2 పిల్లల్ని తన పిల్లల దగ్గర తీసుకెళ్ళాక నా పిల్లల్ని ఇక్కడ తీసుకొద్దామని బయలుదేరుతుంటే ఈలోపు నక్క ఎదురైందట. అసలు నక్క అంటేనే జిత్తులు మారి నక్క. అప్పుడు పులి ఆగి, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నా మహాప్రభు, నా పని మీద పోతున్నా, ఎలా కదా ఇట్రా, ఇదిగో ఈ 2 దుప్పి పిల్లలకి కాపలా ఉండు, నేను మా ఇంటికి వెళ్ళి నా పిల్లల్ని తీసుకొస్తాను అని చెప్పి పులి వెళ్ళిందంట. పులి వెళ్తే నక్కకి నోరూరిపోతుంది, లేత మాంసం. బా భలే ఉందరా అని చెప్పి ఏమైతే అయిందిలే అని దీని 2 చెవులు దాని 2 చెవులు శుభ్రంగా తినేసి నాకేసింది. ఈలోగా పులి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చిందంట. పిల్లలు తినబోతుంటే ఆగండి, నక్కని నమ్మటానికి లేదు, ఇదేమన్నా ఎంగిల్ చేసిందేమో చూద్దాం అని కింద పడిపోయిన దుప్పి పిల్లల్ని చూస్తుంటే మరి అన్నీ ఉన్నాయి కానీ వాడికి చెవులు లేవట. ఏం లేవమ్మా? నక్క వీటికి చెవులు లేవేంటే అని నక్కని అడిగితే నక్క అందట, మహాప్రభు దుప్పి పిల్లలకి ఎక్కడైనా చెవులు ఉంటాయా? దానికి ఒక ప్రశ్న వేసింది. అప్పుడు పులికి అనుమానం వచ్చిందట. ఈలోపు తల్లి గంతులు వేసుకుంటూ వస్తుంటే దారిలో అమ్మో ఏదో జరగకూడదు జరిగిపోయింది, పులి కనపడుతుంది. ఇంకా దగ్గరికి వస్తే పిల్లలు కనపడుతున్నాయి చచ్చిపోయి. ఇంకా దుప్పి తల్లి బోని ఏడుస్తూ పులి దగ్గరికి వచ్చి అందట, ఇంకెందుకయ్యా, నా పిల్లలు లేనప్పుడు నా బతుకెందుకు, నన్ను కూడా చంపేయి, నన్ను కూడా తినేయి అంటే, నోర్మి నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పు, నీ పిల్లలకి చెవులు ఉన్నాయా అని అడిగిందట. అడిగితే పాపం ఈ దుప్పి పిల్ల కోపం వచ్చి అందట, అసలు నా పిల్లలకి చెవులుంటే ఈ పని జరిగేది కాదు, నా పిల్లలకు చెవులుంటే ఇలాంటి పని జరిగేది కాదు అనగానే ఇంకంతేనండి, నక్క గంతులు వేసుకుంటూ పోయింది. అంటే దుప్పి చెప్పిన మాట అర్థం ఏంటంటే, చెవులు ఉన్నాయి కానీ వినే చెవులు. అలాగే మనం ప్రార్థనకు వస్తున్నాం, కూర్చున్నాం కానీ వాక్యం వినే చెవులు. అందుకే ఆయన వాక్యం అంతా చెప్పిన తర్వాత మాట చెప్పి, వినుటకు చెవులు గలవాడు. మరి వినే చెవులు మీకు ఉన్నాయా? దేవుని వాక్యం ఈ 3 రోజులు ఎంత వాక్యం విన్నారు, ఎంత హృదయంలో దాచుకున్నారు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్నారా? ప్రభు రాకడకు, ప్రభు రాజ్యానికి ఉపవాస కూటాలు, ఎందుకంటే మనం నలుగొట్టుకొని శుద్ధి చేసుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి వాక్యముతో స్నానం చేయటం. అర్థమైందా? వాక్యంతో స్నానం చేయటం, వాక్యంతో కడగబట్టం, ప్రభు రక్తంలో కడగబడి దేవుని రాకడకు రాజ్యానికి సిద్ధపడాలి. అప్పుడే మనం దేవుని పిలుపుకు తగినట్లుగా మనం రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఎక్కడెక్కడైతే కడగబడకుండా ఉన్నామో, మన తలంపులు, మన ఆలోచనలు, మన శరీరము, మన ముఖము, మన కళ్ళు, మన పళ్ళు, మన చెవులు, దేవుని బిడ్డలారా ప్రభు రక్తంలో కడగబడి శుద్ధీకరింపబడి, దేవుడు ఎలా పరిశుద్ధుడో మనం అలా పరిశుద్ధులంగా ఉండడానికి సిద్ధపడదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నన్ను కడగండి అయ్యా, హిస్సోపుతో నన్ను కడగండి, హిమము కంటే తెల్లగా నన్ను కడగండి ప్రభువా. నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నన్ను నీవలే శుద్ధి చేయండి ప్రభువా, నన్ను నీవలే పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ 3 దినాలు ఉపవాస కూటముల ద్వారా
నేను ఒక నూతనమైన రూపంలో రావాలి, పరిశుద్ధతలోకి రావాలి, నీ స్వారూప్యంలోకి మలచబడాలి. దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా 3 దినాలు విన్న వాక్యాన్ని స్మరణకు తెచ్చుకుందాం. నీ చెవులతో విన్న వాక్యాన్ని స్మరించుకుందాం. మన జీవితాలను చక్కబరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఎవరు కూడా మౌనంగా ఉన్న చివరి రాత్రి ఈ వాక్యాన్ని స్మరించుకుంటూ, ప్రభా నన్ను నేను కడుక్కోవడానికి సహాయం చేయండి. నిజమే, చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు. ప్రభువా నాయనా, నన్ను మార్చండి. ఉరి శిక్ష పడ్డ వాళ్ళని మార్చావు, వాళ్ళని పరిశుద్ధపరిచావు. ప్రభువా నన్ను కూడా పరిశుద్ధపరిచి నీ రాజ్యానికి సిద్ధపరచండి అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం. ఈ చివరి రాత్రి దేవుడిచ్చిన ఆశ్చర్యకరమైన సందేశాన్ని బట్టి ఒక్కసారి దేవుని దగ్గర మొర్రపెట్టు. యేసయ్యా, నా ముఖమును కడుక్కోలేకపోయాను, నా కళ్ళు కడుక్కోలేకపోయాను, నా నోరు కడుక్కోలేకపోయాను, నా శరీరము, నా చెవులు, నా అవయవాలు ఈరోజు సూటిగా మాట్లాడావు ప్రభు. ఈ ఉపవాసము నీకు అంగీకారం అనే విషయం నాకు ఈరోజు అర్థమైంది. నన్ను పవిత్రపరచండి నాయన. నీవు అతి త్వరగా రాబోతున్నావని నాతో స్పష్టంగా మాట్లాడావు. నన్ను సిద్ధపరచవా తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థించండి. 3 దినాల ఈ ప్రత్యేకమైన ఉపవాస కూటాలు మనందరి జీవితాలకి ఒక అద్భుతాన్ని జరిగించినట్లుగా, దేవుని రాజ్యంలో మనమందరము కూడా చోటు దక్కించుకున్నట్లుగా ఈ కూటాలు మనకు దేవుడు అనుగ్రహించినందుకై మనమందరము కూడా 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. గత రాత్రి ఆశ్చర్యకరమైన సందేశం, పగటిపూట మరింత గొప్ప సందేశం. అలా ఈ 5 కూటాల్లో కూడా మంచి విషయాలు చెప్పిన పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి 2 చేతుల పైకి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీవు అతి త్వరగా రాబోతున్నావని మమ్మల్ని సిద్ధపడమని హెచ్చరించిన దేవా, మేమే కాదు మా కుటుంబాలే కాదు, మా ప్రాంతం అంతా సిద్ధం చేయడానికి మమ్మలను ఈ కూటాల ద్వారా పురుకొల్పినందుకై మరొకసారి నీకు స్తోత్రాలు చెప్తున్నామని చెప్పి 2 చేతుల పైకి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా పశ్చాత్తాపముతో, హృదయ తీర్మానంతో ఈ రాత్రి మనము ఈ మందిరాన్ని విడిచి వెళదాం. ఈ కూటాల ద్వారా దేవుడు మన జీవితంలో జరిగించిన అద్భుతాలను బట్టి ఇది మరలా ప్రతి క్షణం మనము జ్ఞాపకము చేసుకుంటూ మన ప్రాంతం అంతా మార్పు చెందేంత వరకు, మన ఇల్లంతా ప్రభువులోనికి వచ్చేంత వరకు మనం ఒక పరిశుద్ధమైన పిల్లలుగా, మాదిరికరమైన పిల్లలుగా, సాక్షులుగా నిలబడుతూ అనేక మందిని సిద్ధపరచుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన పూర్వకంగా ఈ పాటను మీరందరూ పాడుతూ చక్కటి తీర్మానాలు చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా. అమ్మా, అందరూ ఒక్క నిమిషం మార్పు చెందేసయ్యా, ఈ బ్రతుకులు మార్చుకో. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా.
ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత దేవుని కొరకు ఒక జ్యోతి వలె ప్రకాశించాలి. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో? ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో? ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసులో పొందవా, మారు మనసులో పొందవా. దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు చక్కటి సందేశంతో నన్ను నీ మహిమ కొరకు సిద్ధపడమని, అనేక మందిని సిద్ధపరచమని నాకు గొప్ప బాధ్యతనిచ్చావయ్యా. నేను ఈ మాటను నా బాధ్యతగా తీసుకుంటున్నాను. ప్రభువా, నీ కొరకు అనేక మందిని సంపాదించే బలమైన అభిషేకాన్ని నాకు ఇవ్వవా అని చెప్పి నిజంగా నువ్వు తీర్మానం కలిగి ఉంటే నువ్వు ఉన్న స్థలంలో లేచి నిలబడు. నీ కొరకు ప్రార్థన చేసి దైవజనులు నిన్ను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరుస్తారు. నా మాట అర్థమైందా? ప్రభువా, నేను సిద్ధపడతాను. నా ముఖమును కడుక్కొని, నా కళ్ళు కడుక్కొని, నా నోరు కడుక్కొని, నా చెవులు కడుక్కొని, నా అవయవాలన్నీ శుద్ధి చేసుకొని ప్రభువా, నేను నీ కొరకు నిలబడతాను. అనేక మందిని సిద్ధపరచడానికి లోకంలో జ్యోతి వలె ప్రకాశిస్తానని తీర్మానం చేసుకుంటే ఈ రాత్రి నువ్వు లేచి నిలబడు. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. తీర్మానం చేసుకున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకొని ఈ సంవత్సరం అంతా దేవుని పరిచయలు నిన్ను వాడుకొనుడుగాక. వచ్చే ఏడు ఈ రోజుల నాటికి అనేక మందిని నీ ద్వారా దేవుడు ఈ మందిరంలోనికి నడిపించునుగాక. నీ ఇంటి వారందరినీ దేవుడు ఈ స్థలానికి తోడుకొచ్చునుగాక. నీ వీధి వారందరినీ దేవుడు ఈ స్థలానికి తోడుకొచ్చునుగాక. నీ బంధువులందరినీ ఈ స్థలానికి దేవుడు తోడుకొచ్చునుగాక. ఈ గ్రామస్తులందరినీ దేవుడి మందిరంలో నిండారుగా నడిపించునుగాక. జీసస్, ప్రార్థన చేద్దాం. ఆనంద్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. అందరూ రెండు చేతులను పైకెత్తి బిగ్గరగా స్తుతిస్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి ప్రియులారా, ఈ యొక్క 3 దినాల ఉపవాసంతో మనం బయటకు వెళ్తున్నాం. అయితే ఏమి ప్రభువు నుంచి తీసుకున్నాం, ఏ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందామా? వాక్యం కొరకు నేను నిలిచి ఉంటానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. 2024 సంవత్సరంలో 10వ నెలలో అవునైన 3వ రోజున సాయంకాల సమయంలో ఈ యొక్క నారాయణరావు గారి పేటలో ప్రభువా, మీ యొక్క దాసులు జాస్వాయి గారిని ఏర్పాటు చేసుకుని తండ్రి విశాలమైన మందిరమును అనుగ్రహించి అనేక ఆత్మల రక్షణ కొరకు అవునైన రాత్రనక పగలనక కన్నీరు విడిచి ఉపవాసముతో తండ్రి అనేక ఆత్మలు రక్షించాలన్న ఉద్దేశముతో తండ్రి మీ యొక్క దీనదాసుడు ప్రయాసపడుతున్నప్పుడు తండ్రి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని మీరు మాట్లాడుతున్న ఆ మాటకు తండ్రి ప్రభు అనేక ఆత్మలు ఈ మందిరమును పట్టజాలనంత విస్తారముగా నింపునుగాక.
దాసుని ప్రయాసకు తగిన ప్రతిఫలమును దయచేయును గాక. ఇది మొదలుకొని మందిరము అనేక ఆత్మల చేత నింపబడును గాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా అనేకులను ఆత్మీయంగా బలపరుచును గాక. అభిషేకమును దయచేయును గాక. ఆత్మ నింపుదలను దయచేయును గాక. పరిశుద్ధతను దయచేయును గాక. మేలును దయచేయును గాక. క్షేమమును దయచేయును గాక. గ్రామానికి విడుదల దయచేయును గాక. తండ్రి, ఆలకిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి నిలిచిన మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది బలహీనతో ఉండొచ్చు, సమస్యలతో ఉన్నారు తండ్రి, సోదుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అంత్య దినాల్లో మేమున్నాం ప్రభా. అయినా తండ్రి, అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేసిన వారందరూ రక్షింపబడతారని మీ లేఖనము తండ్రి రుజువు పరచబోతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. రాత్రి ప్రభా విడుదల దయచేసి పంపించండి, అభిషేకమును దయచేసి పంపించండి ప్రభా. సంఘాన్ని వృద్ధులను తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నా. మీ దాసులు థామస్ ఆచార్య గారిని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. అమూల్యమైన సందేశమును తండ్రి మాకు అందించి ప్రభా మీ కొరకు సాక్షులుగా జీవించాలని, నిలువెల్లా మీ రక్తంలో కడగబడాలని, శుద్ధీకరించబడాలని, మీ కొరకు సాక్షులుగా జీవించాలని మీ దాసుని మరుగు చేసుకుని మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. 3 దినాలు బిడ్డలు ప్రభా, నేను ఏ యొక్క వర్తమానం అయితే విన్నారో ఆ వర్తమానం హృదయంలో భద్రము చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. వాక్యం కొరకు జీవించే బిడ్డలుగా ఉంచండి ప్రభా. ప్రతి కుటుంబాలుగా కట్టబడి మీ సన్నిధానంలో సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన 3 దినాలు ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను, అంతేకాక ప్రభా 4 రోజుల నుంచి తండ్రి ప్రతిరోజు పగలు రాత్రి కూడా ఉపవాసముతో మీ మందిరంలో గోజాడిన బిడ్డలని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రార్థనలకు ప్రతిఫలము దాయిచేయండి ప్రభా. సహాయం చేయండి. పాడిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను, అవునైనా ఉపవాసంతో కన్నీటితో పరిచయం చేసిన బిడ్డలను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంసిస్తాన్ని బట్టి, ఆర్కెస్ట్రా బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ నిలబడిన ప్రతి సేవకుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి మీ సేవకులు ప్రభా థామస్ ఆచార్య అయ్యగారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారు చేస్తున్న పరిచయం ఇంకను దీవించమని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మా సేవకులు ప్రభా జాస్వయ్య గారిని బట్టి, వారికి ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి నాయన ప్రత్యేక రీతిలో మీ యొక్క అభిషేకము వారిపైన ఉండునుగాక అని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాద మేలును మీద చేయమని, మరలా ఆదివారం ప్రభు మీ సన్నిధానంలో అత్యంత ఆశీర్వాదకరంగా మీ సాక్షులు నిలబడటానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడి వచ్చిన నీ పిల్లలైన వారందరికీ, ఈ కార్యక్రమంలో ఆది నుండి ఇప్పటి వరకు పాలు భాగస్తులైన ప్రతి ఒక్కరికి, వాక్యం అందించిన నీ దాసులకు, వాయిద్యాలు వాయించిన నీ పిల్లలకు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన నీ బిడ్డలకు, ప్రతిరోజు నీ సన్నిధికి వచ్చిన నీ ఘనపరిచిన విశ్వాస బృందమైన ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా గ్రామస్తులకు, నీ పిల్లలమైన మాకు సదాకాలము నీ కృప తోడైండి నడిపించునుగాక. యేసు రక్తము చేయం, ప్రభు యేసు రక్తము చేయం, ప్రభు యేసు నామమున మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు కొందనాలమ్మా.